వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. ప్రవేశాల వేళ పత్రాలు తీసుకోండి. ఇలా 10 ఇంటర్ వార్షిక పరీక్షలు పూర్తి అయ్యాయి. వీటితో పాటు ఆయా కోర్సుల్లో చేరేందుకు పరీక్షల తేదీలు కూడా విడుదల అయ్యాయి. ఈ సమయంలో విద్యార్థులకు వారి చదువులకు సంబంధించిన సర్టిఫికేట్ అవసరం. సమయానికి ఆయా పత్రాలు పొందాల్సి ఉంటుంది. ముఖ్యంగా క్యాస్ట్, ఇన్కమ్, లోకల్ క్యాండిడేట్, రెసిడెన్స్ తప్పనిసరి. ఇవే కాకుండా దేశవ్యాప్తంగా నిర్వహించే జేఈఈ మెయిన్స్లో అర్హత సాధించిన వారికి ఓబీసీ, నాన్ క్రిమి లేయర్ పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలు అవసరం ఉంటుంది, బర్త్ సర్టిఫికేట్. ఈ పత్రాలు సరైన సమయంలో పొందగలిగితే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, లేదంటే అవస్థలు పడాల్సి ఉంటుంది. ఓబీసీ, నాన్ క్రిమి లేయర్, ఈడబ్ల్యూఎస్ పత్రాలు, నీట్, జేఈ విద్యార్థులకు ఈ ధ్రువపత్రాలు కావాలి. వీటిని పొందేందుకు మీ సేవలో దరఖాస్తులు చేసుకోవాలి. క్యాస్ట్, రేషన్ కార్డు, 10వ తరగతి మేము, భూమి పత్రాల నకలు, అఫిడవిట్ సమర్పించి దరఖాస్తు చేసుకుంటే పత్రాలు లభిస్తాయి. ఇకపోతే కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలు, క్యాస్ట్, ఇన్కమ్ మీ సేవ ద్వారా పొందాలి. వాటి కోసం విద్యార్థి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంట్లో ఎవరిదైనా సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే జిరాక్స్ సమర్పించాల్సి ఉంటుంది. గతంలో తీసుకున్న క్యాస్ట్ పత్రం ఉంటే నిమిషాల్లోనే పొందొచ్చు. కొంచెం టైం తీసుకుంటారు కానీ ఇస్తారు. నిమిషాల అంటే ఏం కాదు. గ్యాప్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఏదైనా తరగతి చదవకుండా ఉండి సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ రోజులైతే విద్యార్థులు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. దీనికోసం మీ సేవలో మొదటగా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. తర్వాత ఏ తరగతి ఎక్కడ చదివారో తరగతి బోర్నాఫైడ్ సమర్పించి మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో సంబంధిత అధికారులు పరిశీలించి గ్యాప్ సర్టిఫికేట్ ఇస్తారు. ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుంది. నెట్ ఆఫ్ ద మూమెంట్లో ఇది అవి కావాలి ఇవి కావాలంటే పరిచయం ఉంటుంది కాబట్టి ఇది అందరికి షేర్ చేస్తే తొందరగా అప్లై చేసుకుంటారు. పిల్లలకి పరిచయం లేకుండా ఉంటుంది.